శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు జ్ఞానోదయం అనే కథతో మీ ముందుకు వచ్చాను. కథ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ఇక కథలోకి వద్దామా? జ్ఞానోదయం కథ రచన పఠనం విజయలక్ష్మి. సమీర కాలేజ్ నుంచి రాలేదు. ఫోన్ చేస్తే నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని చెబుతోంది. పదే కూతురు నెంబర్కి కొడుతోంది సావిత్రి. కానీ ఫోన్ అవ్వడం లేదు. ఆమెకు ఆందోళన మొదలైంది. గుండె వేగం హెచ్చి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. చేతులు వణుకుతున్నాయి. భయం ఆవహించి శరీరం చిన్నగా కంపిస్తోంది. భర్తకి ఫోన్ చేసి చెబుదామనుకుని ఇప్పటి వరకు తటపటాయించింది. అతడు ఏదో పని మీద ఊరు వెళ్ళాడు. అనవసరంగా కంగారు పెట్టినట్లవుతుందేమోనని ఆలోచిస్తోంది. సమీర ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది. తను కాలేజీకి రాలేదాంటీ అని చెప్పేసరికి ఆమెకు మెదడు ముద్దుబారిపోయింది. కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది? దానికి ఏమైనా అపాయం జరిగిందా అనుకుంటేనే ఆమెకు గుండె జల్లుమంటోంది. ఇక తప్పదు. అందుకే భర్తకి చెప్పి బోరుని ఏడ్చేసింది. పాపం రాజేష్ చాలా కంగారు పడ్డాడు. అతనికి చాలా భయం వేసింది. కానీ తను భయపడితే భార్య ఒకతే ఉంది. ఇప్పటికే ఆమె ఏడుస్తోంది. సావిత్రి, నేను బయలుదేరి వచ్చేస్తున్నాను. ఈలోపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్నాడు ఆదుర్దాగా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఊరు వాడా తెలుస్తుందండి. మనమే ఎలాగో ప్రయత్నం చెయ్యాలి వెతకడానికి అని ఫోన్ పెట్టేసింది. మొన్న ఎవరో ఓ కుర్రాడి ఫోటో దాని పుస్తకాల్లో చూశాను. ఎవరో అని అడిగితే అది రోడ్డు మీద దొరికిందమ్మా. ఎవరో ఏమిటో అని పుస్తకంలో పెట్టి మర్చిపోయాను అంది తేలిగ్గా కూతురు. ఆ మాట గుర్తొచ్చింది సావిత్రికి. అది ఎవరై ఉంటాడు? ఒకవేళ తన కూతురు తనను మభ్యపెట్టి అలా చెప్పిందా? అమ్మో, వాడు ఏమైనా కిడ్నాప్ చేశాడా నా కూతుర్ని? లేకపోతే ఏమైనా అఘాయిత్యం జరిగిందా? అమ్మో, భయంతో వణికిపోతోంది సావిత్రి. నా కూతుర్ని రక్షించు, సురక్షితంగా మా చెంతకు చేర్చు అంటూ భగవంతుడిని వేడుకుంటోంది. ఒకవేళ ఎవరితోనైనా తన కూతురు వెళ్ళిపోయిందా? చచ్చచ్చ, నా కూతురు అలాంటి కాదు. అయితే మరి? ఆమెకు రకరకాల ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. భయంతో గొంతు చిట్లిపోయినట్లయిపోతోంది. ఊపిరి అందడం కష్టమవుతోంది. తను ఏం చేస్తోందో తనకే తెలియడం లేదు. ఇల్లంతా కలియ తిరుగుతోంది. ఫోను పెట్టకుండా పదే భర్తతో మాట్లాడుతోంది. ఈలోపు ప్రక్కింటావిడ సావిత్రిని చూడడానికని వచ్చింది. సావిత్రి కంగారు చూసి, ఏంటి అలా ఉన్నావు అని అడిగింది. ఆమె వెళ్ళిపోతే బాగుండననిపించింది. రోజు ఆమె వస్తే నవ్వుతూ ఆహ్వానించే సావిత్రి ఆవిడను చూసి సహించలేకపోతోంది. ఫోన్లో ఆమె ఎదురుగా మాట్లాడడం కుదరదు. మా కుర్చీలో కూర్చుందామంటే కూర్చోలేకపోతోంది. నిలబడదామంటే నిలబడలేకపోతోంది. భర్త నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇంకా ఆవిడని అక్కడే వదిలేసి గదిలోకి వెళ్ళి సన్నగా భర్తతో మాట్లాడుతోంది. పక్కింటావిడ తనని పట్టించుకోలేదని కోపంతో తన ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్లతో చెబుతోంది. ఏమయ్యిందో ఏమిటో సావిత్రి ఆందోళనగా ఉంది. ఏమై ఉంటుందో మరి అని వర్తమానం అందజేసింది. హడావిడిగా రాజేష్ ఇంటికి రావడం కూడా పక్కింటావిడ చూసింది. అదేంటి, 2 రోజుల వరకు రాడని చెప్పింది, అంత హడావిడిగా వచ్చేసాడేంటి? ఏదో కంగారు పడుతున్నారు, చెప్పడం లేదు అని. ఏమై ఉంటుందబ్బా అని సావిత్రి కంటే ఎక్కువ ఆలోచిస్తోంది ప్రక్కింటావిడ. చుట్టాలకి చెప్పాలంటే కూడా భయంగా ఉంది. అసలు ఈ పిల్ల తప్పు పని ఏదైనా చేసి ఉంటే రసాభాస అవుతుంది, పరువు పోతుంది అన్నాడు రాజేష్. ఏమండి, అన్నట్లు మొన్న ఎవరో ఒక అబ్బాయి ఫోటోని దాని పుస్తకంలో చూశానండి. ఎవరంటే రోడ్డు మీద దొరికిందని చెప్పింది. దొరికితే పుస్తకంలో ఎందుకు పెట్టుకుంది అన్నాడు సాలోచనగా రాజేష్. అదే అనుకుంటున్నాను అంది సావిత్రి. పిల్ల గురించి తల్లి చూసుకోవాలా వద్దా? నా నెత్తి మీదకు తద్దినాన్ని తెచ్చిపెట్టావు. ఆడపిల్ల చెడిపోతే తల్లిదే తప్పు అన్నాడు కోపంగా రాజేష్. ఎంతసేపు నన్ననడానికే చూస్తున్నారు. మీరు మాత్రం బాధ్యత లేదు. ఎంతసేపు దానికి అడిగినవన్నీ కొని చేయడమే కానీ పిల్ల గురించి ఏమన్నా పట్టించుకున్నారా చెప్పండి అంటూ కస్సుమంది సావిత్రి. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఇద్దరికి. ఈ పిల్ల ఎంత టెన్షన్ పెడుతోందో, ఆ టెన్షన్కి గుండె ఆగిపోతుందేమో అని అనిపిస్తోంది. ఇద్దరికి ఒకరిని ఒకరు అనుకుని ఏం లాభం? కాసేపటికి పెళ్ళి ఇంటికి రాకపోతే అందరికీ తెలిసిపోతుంది అనుకుంటూ ఫోన్ తీసి ఆన్ చేశాడు. అన్ని చెడ్డవార్తలతో కూడిన వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ప్రేమ పేరుతో వంచిన అమ్మాయిని హత్య,
అని ఒకటి, అమ్మాయిని కిడ్నాప్ అని ఒక వార్త, ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని భయపడి రైలు కింద బుర్ర పెట్టి ఒక అమ్మాయి మృతి అని ఇలా చెడ్డవార్తలే కనిపిస్తున్నాయి. దేని గురించి మనం టెన్షన్ పడతామో అవే కనిపిస్తాయి. దానివలన మరికొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది. రాత్రి తెల్లవార్లు అలా ఇద్దరు ఆందోళనతోనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళ నిద్రపోకుండానే తెల్లవారింది. పిల్ల రాలేదు. ఇక వీధిన పడాలని రాసి ఉన్నప్పుడు ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక తప్పదని ఇద్దరూ వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడ పోలీస్ అన్నాడు, పిల్లల్ని గాలికి వదిలేయడం, అది ఎవరితోనో లేచిపోతే అప్పుడు వచ్చి కంప్లైంట్లు ఇవ్వడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు దురుసుగా. ఆ మాటకు ఆ కానిస్టేబుల్ని లాగి కొట్టాలనిపించింది. కానీ అలాంటి పని చేస్తే ఏమవుతుందో తెలుసు కనుక నోరు మూసుకుని కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్లారు. మరలా పక్కింటవాడు వచ్చింది. అదేంటి సావిత్రి, నిద్రపోలేదా? కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. హడావుడిగా ఇందాక ఎక్కడికో వెళ్ళినట్లున్నారు. మీ అమ్మాయి ఏది అని అడిగింది. అసలే పిల్ల గురించి భయపడి చస్తూ ఉంటే ఈవిడొకతే అనుకుంది. కానీ సమాధానం చెప్పలేదు. ఇద్దరూ స్నానం కూడా చేయలేదు, భోజనం చేయలేదు. ఆ భగవంతుని ప్రార్థిస్తూ కాలం గడుపుతున్నారు. రాత్రి 11 గంటల టైంలో పోలీసులు తలుపు తట్టారు. ఎదురుగా తలుపు తీసేసరికి సమీర కనిపించింది. గభాలిన పిల్లను లోపలకు లాగారు. పోలీసుల వైపు చూడనే లేదు. ఏమే, ఎక్కడికి పోయావు? మా పరువు తీస్తావా? ఎవరితో పోయావే అంటూ గట్టిగా అరిచింది తల్లి. నేనెవరితోనూ నీలా పోలేదమ్మా అంది సమీర. ఏంటి అంటూ కొట్టడానికి చెయ్యెత్తింది తల్లి. అవును, ఈ అమ్మాయి మీ పుట్టింట్లో దొరికింది అన్నాడు పోలీస్. ఆ మాటకు హతాశురాలైంది సావిత్రి. అవునమ్మా, అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు నువ్వు చేసిన పనికి జీవచ్ఛవాల్లా ఉన్నారు. మావయ్య కొడుకు నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఆ విధంగా నాకు మావయ్య కొడుకని తెలిసింది. ఆ రోజు నుంచి మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు చూడు, నీకు ఫోటో ఎవరిదని నువ్వు అడిగావు, అది మావయ్య కొడుకుదే. మేమిద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. మీ వలన అమ్మమ్మ తాతయ్య ఎంత బాధపడ్డారో తెలుసుకొని వాళ్ళని చూడాలని వెళ్ళాను. నేను ఒకరోజు కనిపించకపోతేనే అంత బాధపడ్డారు కదా. మరి నువ్వు చేసిన పనికి అమ్మమ్మ తాతయ్య ఎంత బాధపడి ఉంటారో ఆలోచించు. ఆ బాధ నీకు ఒక్కరోజైనా రుచి చూపించాలని అలా చేశాను. నువ్వు వాళ్ళు వెళ్ళి పాదాలు పట్టుకుని క్షమించమని అడుగు అంది ఆవేశంగా సమీర. సావిత్రి, రాజేష్ ఆమె మాటలకు అవాక్కయ్యారు. 20 ఏళ్ల క్రితం తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లోంచి వచ్చేసి రాజేష్ని పెళ్లి చేసుకున్న తను అమ్మానాన్నల గురించి ఆలోచించనే లేదు. వాళ్ళని తను ఎప్పుడో మర్చిపోయింది. తమ కూతురు ఎంతో ఎత్తు ఎదిగిపోయినట్లు అనిపించింది ఆమెకు. కూతుర్ని పట్టుకుని వలవలా ఏడ్చేసింది. తను తప్పు చేశానన్న జ్ఞాపకం కూడా తనకి లేదు. కానీ తన కూతురి మీద లేని అభాండాలను వేసినందుకు సిగ్గుతో చితికిపోయారిద్దరు. ఇద్దరికి జ్ఞానోదయం అయ్యింది. సావిత్రి, రాజేష్లు తల్లిదండ్రులను కలవడానికి బయలుదేరారు. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.